సన్మార్గంలో ఉన్నవాడు విద్యని జ్ఞానం కోసం ఉపయోగిస్తే ధనాన్ని 10 మందికి దానం చేయడం కోసం ఉపయోగిస్తాడు. ఎంతమంది దాతలు సిద్ధంగా ఉన్నారో, ఇక్కడ ఎంతమంది ఆస్తి ఎక్కువగా ఉందని భావిస్తున్నారో వాళ్ళందరూ ఒక్కొక్క సాంఘిక సంక్షేమ హాస్టల్లో కొందరు పిల్లల్ని దత్తత తీసుకుని వారికి సంబంధించినవన్నీ భరించడమా, అంతకంటే దైవసేవ వేరే ఉందని నేను అనుకోను. అదే దైవసేవ, అదే దైవసేవ. మానవ సేవను మించిన మాధవ సేవ ఉందని హిందూ ధర్మం లేదు, క్రైస్తవ ధర్మం లేదు, ముస్లిం ధర్మం, ఏ మతంలో ఎవరూ చెప్పాల. అందరూ చెప్పింది మానవ సేవ గురించి చెప్పారు. అందులో మన హిందూ ధర్మం అయితే విపరీతం. ఇంకా అసలు నువ్వేం తిన్నావు అనేది మాకు అనవసరమయ్యా, ఎవరికి పెట్టావు, ఎంత పెట్టావు అదే చెప్పన్నారు. నువ్వు ఇలా పెట్టావా, ఇలా పెట్టావా కాదు, ఇలా పెట్టావా ఎవరికైనా 10 రూపాయలు అది ముఖ్యం అన్నారు. నువ్వు ఇలా పెట్టావా, ఇలా పెట్టావా కాదు, ఎలా పెట్టావా 10 రూపాయలు అది ముఖ్యం. లేని దానికి ఎందుకు బతుకు ఇక్కడ? ఏ బొట్టు ఎలా పెట్టినా, ఏ దేవుడిని ఎలా పూజించినా 10 మందికి ఏమైనా ఉపకారం చేసామా అది కావాలండి. అప్పుడు దేవుడి ముందు కూడా హాయిగా నిలబడదాం. ఏం చేసావా అంటే ఫలానా చేసావా, లెక్క చూసుకో.